రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా పెనుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలో జ్వరం బారిన పడిన రోగులు ఉంటున్నారు. జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, వంటిపై దద్దుర్లు, కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు క్యూ కడుతున్నారు. నిత్యం 300కు పైగా ఓపీ పేషెంట్లు నమోదవుతున్నారని వైద్యులు తెలిపారు. ఒక్కో బెడ్ను 2 రోగులు పంచుకోవాల్సి వస్తోందన్నారు. బెడ్లు సరిపోక హాస్పిటల్ ప్రాంగణంలోని బెంచ్లపైనే చికిత్స పొందుతున్న పరిస్థితి ఉందన్నారు. చిన్నపిల్లల వార్డులను కూడా రోగులకు కేటాయిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ కేసులు కూడా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. జ్వరాలను నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి, అలాగే డెంగ్యూ జ్వరాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నాయి. రోగులు ఎక్కువ మంది వచ్చి బెడ్లు సరిపోని పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి ఖమ్మము, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా విష జ్వరాలు బాగా విజృంభించాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇప్పుడున్నటువంటి వరద తర్వాత దాని యొక్క తీవ్రత కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. స్వతహాగా ఈ యొక్క వాతావరణం అనేది ఈ యొక్క వర్షాకాలంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విష జ్వరాలు, డెంగీ, మలేరియా జ్వరాలు బాగా వస్తున్నాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క విష జ్వరాలు, చికెన్ గున్యా అంటే కాళ్ళ నొప్పులతో వచ్చేటువంటి ఈ చికెన్ గున్యా అనేటువంటి ఒక జ్వరం అవి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం చూస్తే ఏ హాస్పిటల్ చూసినా, ఇటు ప్రైవేట్ కావచ్చు, ఇటు ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, ఏది చూసినా గానీ రోగులతో నిండిపోయినాయి. ఎందుకంటే పల్లెటూర్లలో, గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కాదు, పారిశుద్ధ్యం కావచ్చు, ఇవన్నీ లేకపోవడం వల్ల ఈ యొక్క విష జ్వరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇటు తిరుమలాయపల్లి మండలంలో పాతర్లపల్లి గ్రామంలో కావచ్చు, జల్లిపల్లి గ్రామంలో డెంగ్యూ వ్యాధితో కనీసం 3 మరణించడం జరిగింది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివురుగప్పిన నిప్పుగా ఉంది. ఏ సమయంలో ఎవరికి ఏమైతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. వాంతులు, విరేచనాలతోటి నిన్న సత్తుపల్లి దగ్గర గగారం గ్రామంలో కూడా ఒక విద్యార్థి మరణించడం జరిగింది. అదే విధంగా అంటే ప్రభుత్వ పరంగా ఎన్ని రకాలుగా వైద్యాధికారులు మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం అని చెప్పినా గానీ, ఎక్కడ చూసినా గానీ ఈ యొక్క అపరిశుభ్రం కావచ్చు, అంటే ముందస్తు యొక్క జాగ్రత్తలు కావచ్చు, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ యొక్క విష జ్వరాలు విజృంభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.